దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారో ఒక చక్కటి సాక్ష్యాన్ని మన వాట్సాప్ నెంబర్కి పంపండి. ఎంతోమంది షేర్ చేస్తున్నారు. ఇంకా మీరు వినండి. దేవుని వాగ్దానమే కాదండి, దాని ముందు వెనుకున్న పాఠ్య భాగాన్ని కూడా చదవండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, ఉదయకాలం లేవండి, దేవునితో కనెక్ట్ అయి ఉండండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభుకు దగ్గర అవ్వండి. దుర్దినాలు, చెడ్డ దినాలు, లోకం బాలేదు, రోగాలు, వ్యాధులు, చింతలు, ఒత్తిళ్ళు, వీటన్నిటికంటే ఆయన కృప నీకు చక్కటి మార్గాన్ని సిద్ధపరచబోతుంది. ఇంకా ఇది మీకు ఇస్తున్న అవకాశం. మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ఈరోజు ఎలా ఉన్నారు నాన్న? భయంతో, బాధతో, అప్పులు, చెప్పలేని చింతతో దేవుడు ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండాలి. దేవుని ప్రేమ ఉంది కదా, కృప చూపుతాడు ఆయన. ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను చూడండి. మరి అద్భుతమైన మాట. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించను. వారొక నివాససరం చేరినట్లు చక్కని త్రోవ, నీవు నీ గమ్యము చేరే త్రోవని దేవుడిని నీవు నివాస స్థలము ఆయన వారికి స్థిరపరచను. నివాసానికి చేరే ఒక చక్కని త్రోవ, అడ్డదొడంగా ఉన్న త్రోవ కాదు, మంచి త్రోవట, చక్కని త్రోవ. నీ జీవితానికి కూడా, నీ కుటుంబానికి కూడా దేవుడు నిన్ను నడిపించే విషయంలో ఒక మంచి త్రోవని, చక్కటి త్రోవని నీకు స్థిరపరచబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు అడుగు బడుగు ఏమంటారు, నడుస్తున్న మార్గంలో ఒడదుడుకులు, కానీ నీవు నివాసపురం, నీ జీవితాన్ని గమ్యానికి చేరడానికి, నువ్వు అనుకున్న దానికి దేవుడిని నడిపించడానికి చక్కని త్రోవని ఆయన సిద్ధం చేసే దేవుడు అక్కడ. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిలో నుంచి, నీ పరిస్థితుల్లో అంటే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి దాంట్లో, నడుస్తున్న మార్గంలో ఒక చక్కటి త్రోవ నీ కోసం సిద్ధంగా ఉంచాడు దేవుడు. అలాంటి నివాసానికి నువ్వు చేరుతున్నావు కాబట్టి నువ్వు గమ్యానికి చేరడానికి చక్కని త్రోవని నేను సిద్ధం చేశాను. ఈరోజు వాగ్దానం. గట్టిగా ప్రభుని స్తుతించి ప్రార్థన చేసుకో. దేవుని పట్ల కృప చూపి అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఉదయం వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ త్రోవ, పాపం నుంచి, శాపం నుండి, రోగం నుండి, వ్యాధుల నుంచి, ఇబ్బందుల నుంచి, కోర్టు కేసుల నుంచి విడుదల, విమోచన అయ్యా, మార్గాలు మూయబడిన వారికి త్రోవ సిద్ధం చేయ. వారు అనుకున్న దానికంటే అద్భుతమైన గమ్యం వారికి ఉండాలి. అట్టి విధంగా మీరు సాయం చేయి. ఇతర దేశాల్లో మా ప్రియులు అందరినీ రక్షించి, క్షేమమిచ్చి, కృపనిచ్చి, భద్రపరిచి విడిపించు. భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించు అయ్యా. నాయకులు, నాయకురాలు, సేవకులు, సేవకురాలు, కుటుంబాలు, మందిరాలు, సంఘాలను భద్రపరిచి, మూయబడిన ప్రతి సంఘ సేవకునికి త్రోవ తెరువు అయ్యా. విశ్వాసుల్ని దర్శించు. సంఘాల్లో ఒక ఉజ్జీవం, ఒక జాషువా జనరేషన్ లేచి ఐక్యతగా ఉండటానికి సాయం చేయి. ఏ ఇంట్లో ప్రభా, ఏ సమస్య ఉన్న విడుదల త్రోవ సిద్ధపరిచి, ఏ బంధకంలో తెరిచి అద్భుతం చేసి, ఫీజులు, స్టడీస్ అన్నిట్లో మీరు తోడై ఉండమని, రోగులుంటే ముట్టమని, గర్భాలు తెరి, వివాహం కానిబట్టి చక్కటి సంబంధాలు సమస్తములో జయం దయచేయమని ఆశీర్వదిస్తూ, శుభములను పలుకుతూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. వారికి మంచి త్రోవ కలగాలి. కల్వరి మినిస్ట్రీకి చక్కటి త్రోవని మీరు సిద్ధం చేసి నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మరి 50 దినాలు రాబోతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. ఇది 13వ సంవత్సరం అండి, 50 రోజులు. ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా 2 శనివారాలు రండి, లేదంటే శని ఆదివారాలు రండి. కల్వరి ప్రామిస్ లాంటి హైత్ నగర్, హైదరాబాద్ దగ్గర ఆదివారం 3 ఆరాధనలో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్.